హలో ఎవ్రీవన్, నేను మీతో మీకు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ పొద్దున అనుకుంటున్నారా? ఐ హ్యాడ్ ఎ నైస్ స్లీప్. టైం వచ్చేసి 6 అవుతుంది. పొద్దున అనుకున్నాను, ఈవినింగ్ 6 అవుతుంది. అండ్ యా, ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ బ్లాగ్. మీరు అనుకుంటారా ఇంద్ర బ్లాగ్ పెట్టు అంటారు. బ్లాగ్ ఏం పెట్టాలి, నేను ఏం చేస్తాను, నేను డే మొత్తం చేసేదంతా ఏం ఉండదు. సో ఐమ్ గోనా అప్లోడ్ దిస్ బ్లాగ్. చూద్దాం ఈరోజు ఏం చేస్తాను. ఐమ్ గోనా ట్రై టు డూ సమ్ ప్రొడక్టివ్ వర్క్. ఐ విల్ షో యూ. సో ఇప్పుడు మీరు చూడండి, నేను చేసేది ఏంటంటే దీస్ ఆర్ ఫ్లవర్స్, మార్బుల్ ఫ్లవర్స్. ఇవి ఇక్కడ తులసి చెట్టుకి ఇక్కడ ఉంటాయి. అవి బ్రేక్ అయ్యాయి అన్నమాట. సో ఐమ్ గోనా ట్రై టు ఫిక్స్ ఇట్. మమ్మీ చెప్పింది దీస్ ఆర్ గోనా ఫిక్స్ ఇట్ విత్ ఒక గమ్తో అయితే ఫిక్స్ అవుతుంది అన్నమాట. మీకు సావేరా కన్ఫర్మ్, మీకు సావే. కన్ఫర్మ్ సాగు నాకు, కన్ఫర్మ్. ఇలా ఉన్నదాన్ని, ఇలా ఎంత మంచిగా ఉన్నదాన్ని ఇలా చేసావు కదరా. ఇప్పుడు దీన్ని ఎలా అతికియాలి, మా మమ్మీకి ఏమని చెప్పాలి. సో ఇప్పుడే ఒక విషయం అయితే రియలైజ్ అయినాను, మనకు రాని పనులలో మనం ఏలు దూర్చొద్దని. మా మమ్మీకి ఇంకా తెలియదు, షీ స్లీపింగ్. ఇది ఇలా ఉండే ఇంత మంచిగా, దాన్ని సక్సెస్ఫుల్ ఒక 5 పీసెస్ అయితే వేసేసిన. ఐ ట్రై టు మూవ్ ఇట్. దీని కొంచెం పక్కకు జరిపి కూర్చొని కెమెరాలో మీకు కూడా చూపిస్తూ గమ్మెట్టి పెడదాం అనుకున్నా. బట్ మా తమ్ముడు అది ఫిక్స్ చేసాను. మా తమ్ముడు వేసిండు, నేను కదా. మా తమ్ముడు దాన్ని ఫిక్స్ చేసిండు. దాన్ని కొంచెం జరిపంగానే అది ఓడిపోయి అట్ట పడిపోయింది. పంగానే 5 పీసెస్ అని. ఇప్పుడు నెక్స్ట్ మా అమ్మకి చెప్పాలి. అమ్మకి చెప్పి దాన్ని ఏమంటుందో చూసాం. ఐమ్ గోనా షో యువర్ రియాక్షన్ టు. అయినా ఇట్స్ బీన్ లాంగ్. నేను కొంచెం కెమెరా ఇట్లా కొన్నిసారి ఇట్లా నా ఫేస్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం బ్యాక్ కెమెరాతో బ్లాగింగ్ చేస్తాను చాలా డేస్ తర్వాత. అండ్ ఐమ్ గోనా లెర్న్, దాన్ని నేర్చుకుంటాను బ్యాక్ కెమెరాతో బ్లాగింగ్. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కెమెరా కంటే బ్యాక్ సైడ్ కెమెరా బాగా రిజల్యూషన్ బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ ద చైర్ విచ్ ఐ హ్యావ్ రీసెంట్లీ బాట్. నేను ఇక్కడ టవల్ వేసినా కానీ ఈ కలర్ యాష్ కలర్ చైర్ ఇది. దీన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా ఐఎమ్ గోనా పోస్ట్ ఇట్ సూన్. అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో తీసిండే, బట్ ఐ డిడెంట్ పోస్ట్. ఐ డోంట్ నో వై. అండ్ యా, చేసానికి ఏం పనులు ఉంటాయి ఇప్పుడు బ్లాగ్. ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి మాకు. అండ్ మోస్ట్ అయితే ఇంట్లోనే ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం, కానీ అది కోర్స్ ఎంతవరకు అవుతుందో చూడాలి. అండ్ యా, డే మొత్తం అయితే ఇంతే. నెక్స్ట్ పొద్దున్న అండ్ యా, రీసెంట్లీ హ్యావ్ స్టార్టెడ్ అన్ యానిమే కాల్డ్ డీమన్ స్లేయర్. చాలా బాగుంది. అండ్ కొంచెం జపానీస్ నేర్చుకోవాలన్న ఎంతూజియాజం అవుతుంది. బట్ అది ఎన్ని రోజుల వరకు అయితే ఉంటుందో చూద్దాం. అండ్ యా, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చైర్ని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. ఈ చైర్ వచ్చేసి గ్రీన్ సోల్ కంపెనీ ఆఫీస్ చైర్ అండ్ వర్క్ పర్పస్. దీన్ని మనం అన్బాక్స్ చేసి లెట్స్ సీ ద రివ్యూ అండ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో. సో ఎన్నో రోజుల నుంచి అనుకున్నా ఒక చైర్ తీసుకోవాలని. సో ఫైనల్ ఇప్పుడు అమెజాన్ సేల్లో అయితే మనకు వచ్చేసింది. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ లాస్ట్లో చెప్తాను. అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. అమెజాన్ నుంచి డెలివరీ ఇందాకే వచ్చింది, ఒక 10 minutes బ్యాక్. సో ఇది మనం అసెంబుల్ చేసుకోవాలి. మనకి అసెంబుల్ అయితే వాడు ఏమి ఇవ్వలేదు. చూసుకున్నట్టయితే అన్ని పార్ట్స్ అండ్ సపరేట్ వచ్చాయి. అసెంబులింగ్ ఈజ్ ఈజీ అన్నారు. లెట్స్ సీ వాట్ వీ గాట్. ఇది చూపిపోయి ఒకటైతే ఇది దాని బాడీ. అండ్ ఇది వచ్చేసి హెడ్ రెస్ట్. అన్నిటి మనం అసెంబ్లీ చేసుకోవాలి. ఒక బుక్ ఇచ్చినాను, ఒక బుక్ కూడా ఇచ్చినాను. అండ్ ఇది వచ్చేసి గ్యాస్ లిఫ్ట్. గ్యాస్ అనేది పైకి కిందకి అవుతుంది. అండ్ ఇది సీటర్ వచ్చేసి మనకి. అండ్ ఇది అడ్జస్టబుల్ నాన్ అడ్జస్టబుల్. అండ్ ఈ వీల్స్ వచ్చేసి 5.05 mm అనుకున్నాను. చూడడానికి చాలా సాఫ్ట్ ఉంది. ఇది మొత్తం మెటలే ఉంది. అండ్ చలో లెట్స్ అసెంబుల్. కట్ చేయి. సో ఇప్పుడు మనము ఈ చైర్ని అయితే మనం ఫిక్స్ చేయాలి. అక్కడైతే అది చూపి ఒకసారి అప్డేట్ అయితే వీల్స్ లోపల గ్యాస్ లిఫ్ట్ని అయితే పెట్టేసినాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్క్రూస్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్క్రూస్ని ఇక్కడ దీన్ని ఫిట్ చేయాలి. సో మనమైతే బుక్ చేసిన మీద యాష్ కలరా
వెయిట్ అయితే చాలా ఉంది. వెయిట్ అయితే చాలా ఉంది, నాకు తెలిసి ఒక 5 kgs అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లంబర్ సపోర్ట్ కూడా ఉంది. యూ దిస్. దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి, లంబర్ సపోర్ట్. ఇప్పుడు దీంతో ఫిక్స్ చేయాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు ఫిట్. సో నేను మా తమ్ముడు కష్టపడి అయితే ఇది ఫిక్స్ చేసేసినాం. ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్టీ బట్ ఈజీగానే ఉండే. అండ్ ఇప్పుడు హెడ్ రెస్ట్ ఫిక్స్ చేయాలి. హెడ్ రెస్ట్ కూడా మనకి మంచి బ్యూటిఫుల్ యాష్ కలర్, గ్రే కలర్లో ఇచ్చినాను. అండ్ హెడ్ రెస్ట్ ఫిక్స్ చేయడం బెటరా. ఈవెన్ ఫిక్సింగ్ ఆఫ్ హెడ్ రెస్ట్ ఈజ్ సింపుల్. ఇక్కడ ఇది ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ అయిపోతుంది. అండ్ దెన్ ఈ రెండింటిని దీని మధ్యలో ప్లేస్ చేయాలి. ఇట్లానా ఇట్లా సో ఫైనలీ హెడ్ రెస్ట్ని కూడా మనం ఫిక్స్ చేసేస్తున్నాం, అయిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ గైస్. ఇది చైర్ అండ్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ ఒక లంబర్ సపోర్ట్ కూడా ఉంది. దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఇది ముందరికి వెనకాలకి కదులుతుంది క్వశ్చన్. దీంతో మనకి బ్యాక్ స్ట్రైట్ ఆర్ బెండ్ ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇది నెక్ రెస్ట్. ఈ బటన్ ప్రెస్ చేయడంతో నెక్ అనేది పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ క్వాలిటీ ఈజ్ ఓకే, నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్. అండ్ టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి 5,900 పడుతుంది. ఆల్మోస్ట్ 6,000 పడుతుంది. అండ్ ఇది బెండ్ అవ్వడం, ఇట్ కెన్ బెండ్ అప్ టు 135 degrees. అండ్ మనకి హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ కూడా ఉంది. ఇది మొత్తం కిందకి వెళ్తుంది. అండ్ ఇట్ క్యాన్ ఇంతవరకు అయితే పైకి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీఆర్ గోనా బీ 1K subscribers soon. వీఆర్ అరౌండ్ 974 or something. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అరౌండ్ 8 months అవుతుంది అండ్ స్టిల్ హ్యావెంట్ హిట్ 1K subscribers. అండ్ Jan 13th స్టార్ట్ చేసినాను. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ October 13th, ఈజ్ ఆల్మోస్ట్ 9 months. But yeah, చూద్దాం. I will be waiting for you all to subscribe and like, share the video. చూద్దాం ఎప్పటివరకు గ్రో అవుతుంది. కొంతమందికి 1K subs కావడానికి 1 year కూడా పట్టింది. బట్ ఐఎమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1K in 9 months. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్బింగ్. అండ్ మేబీ మిస్టేక్ నాది అవ్వచ్చు, బికాజ్ నేను ఎక్కువ రెగ్యులర్గా కూడా పోస్ట్ చేయలేదు. ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ థింకింగ్ అండ్ ఐ హోప్ఫుల్లీ ఐ విల్ పోస్ట్ రెగ్యులర్లీ. అండ్ ఇక్కడ ఈ మార్బుల్ది చూపిస్తే అతికేమన్నావు కదా, ఇప్పుడు ఈ మార్బుల్ది మా మమ్మీకి చూపిద్దాం. ఏమంటారు, అతికిచ్చరా అని చెప్తా. ఇక్కడ రా ఒకసారి చూపిస్తా. అరే వాడు పెడదామని తీసిన, దీన్ని జరపడానికి ట్రై చేసిన, ఇది కింద పడ్డది. ఇది కూడా పీసేసాను. అది కూడా అతుకుంటారు అంతేనా? ఇంకమ్మ సరిగా పెట్టలేను నేను పెట్టింది ఇటు సైడ్, అటు సైడ్ కాదు. పాతదేనా? నువ్వు పెట్టింది ఏది ఇదా? అయితే ఆటోమేటిక్గా అదే ఉడిపోయినట్టు ఇంకా అమ్మాయి ఏమనలేదు. షీఈ్ లైక్ మళ్ళీ అతికించొచ్చి ఏం కాదు, కూల్, ఇట్ వాజ్ గుడ్. నేను అదే ఇప్పుడు టీ తాగుతున్నాను. టీ అండ్ పార్లేజీ బిస్కెట్స్ తింటాం. వర్షం పడ్డాం కదా, వేడి టీ ఇంకా పార్లేజీ బిస్కెట్ తాగుతా బాగుంటుంది. అండ్ ఐఎమ్ వాచింగ్ యానిమే డిమాన్ స్లేయర్. ఇంట్రెస్టింగ్. చూద్దాం ఇంకేమేమవుతుందో. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ కర్రీ అండ్ వైట్ రైస్ అండ్ పప్పు. ఎగ్ కర్రీ, వైట్ రైస్ అండ్ పప్పు డిన్నర్ ఇదే స్పెషల్ అన్నమాట. నీ పప్పి యష్మి తెచ్చింది. యువర్ ఫైట్ ఇస్ విత్ యష్మి, నాట్ విత్ ద హౌస్. సో ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ us. కన్సల్ట్ చేస్తున్నాం అందరం. పాపం ఆయన మూడ్ స్వింగ్స్, ఆయన బాధపడుతున్నాడు. ఆయన వచ్చి హౌస్ అంతా అంటే పిచ్చోళ్ళ మా టైం ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు. ఖచ్చితంగా నా పొజిషన్లో ఉంటే కార్నర్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకుండగా నేను చీఫ్ అవ్వాలి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఇట్స్ బ్యూటిఫుల్ డే. చూడండి, సన్ రైజ్, స్కై చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ డే. సో ఈరోజు పొద్దున్నే అంటే 9:30 అయింది. 9:30, 10కి లేచిన, స్నానం చేసుకున్న, ఐ డిడ్ ఎ లిటిల్ బిట్ వర్క్అవుట్. అండ్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఐమ్ గోనా షో యూ. సో ఇవి బ్లాక్ మినపప్పులు అనమాట. వీటితో వడలు చేసారు, చాలా టేస్టీ ఉంటాయి. ఐమ్ గోనా షో యూ. సో వాటిని ఇట్లా గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది. దీన్ని ఇందులో కార్న్స్ వేయాలి. కార్న్స్ వేస్తే ఇంకా క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసిన తర్వాత ఇవైతే ఇలా ఉంటాయి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీ. లెట్ మీ షో యూ. చాలా టేస్టీ అండ్ క్రిస్పీ.
అండ్ వీ కెన్ ఈట్ ఇట్ విత్ చట్నీ ఆర్ ఎల్స్ సాస్తో కూడా తినొచ్చు, చాలా బాగుంది. ఇందులో ఏంటంటే ఇంకా కార్న్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఆ టేస్ట్. అండ్ విత్ చట్నీ అయితే ఇంకా అదిరిపోయింది. ఐమ్ గోనా షో యూ దిస్ రెసిపీ ఆల్సో అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చేంజ్ ఆఫ్ అవుట్ఫిట్స్ వీఆర్ గోయింగ్ ఫర్ లిటిల్ బిట్ షాపింగ్ అన్నమాట. నేను మమ్మీ అండ్ తమ్ముడు షాపింగ్ అన్నాం. చూడాలి ఏం కొన్నాం, మేబీ దసరా షాపింగ్ అని కూడా చూడాలి. హే గైస్, సో ఎస్టర్డే వి వెంట్ ఫర్ షాపింగ్. సో షాపింగ్ ఏందో నేను చూపించలేదు, కానీ దసరా డ్రెస్ కాబట్టి మీకు దసరా అప్పుడు ఇంకో వ్లాగ్ చేసాను. దసరా అప్పుడు ఆ డ్రెస్ కొంచెం కొత్తగా ఉండాలి, స్పెషల్గా ఉండాలని నేను ముందే చూసేసాను. దసరా డ్రెస్ ఏంటిదని చెప్పి కొంచెం చిన్న దసరా అప్పుడు చూపిద్దామని చెప్పి ఐ డిడెంట్ షో వాట్ వీ షాప్, బట్ వీ షాప్ ఒక సెట్ అండ్ కార్గో అయితే తీసుకున్నాను. అండ్ ఎస్టర్డే డిడెంట్ డూ మచ్. ఇంటికి వచ్చిన తిన్నా, పడుకున్న, వాచ్ మూవీ అంతే. కానీ ఐ డిడెంట్ డూ మచ్, ఎక్కువ చూపించలేకపోయినా. టుడే నథింగ్. లేచిన, ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు డూ మ్యాన్. జస్ట్ బోర్డ్ యాజ్ ఫక్, దట్స్ ఇట్. సో ఇప్పుడే మా మమ్మీకి ఏదో బ్యాంగిల్స్ కావాలంటే ఏదో బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చినాము. మన పని ఏముంటుంది, మన పని జస్ట్ బయట కూర్చోవడం అని. ఆ బ్యాంగిల్స్ అవన్నీ మనకేం లేదు. సో జస్ట్ అలా కంపెనీ ఇవ్వాలంటే. మీరు ఏం చేసినా అర్థం కాదు, ఇంటి దగ్గర మాత్రం మొత్తం పో. సో ఫస్ట్ అయితే మోమోస్ ఎక్స్ప్లోర్ చేద్దామన్నాడు, మోమోస్ తిందామన్నాడు. ఫస్ట్ అయితే ఒక ఫ్రైడ్ చికెన్ మోమోస్ అయితే తింటాం. టేస్ట్ అయితే వేరే ఉంది. ఇక్కడ ఒకటి కొత్తగా కట్టారు సెక్రటేరియట్ బిల్డింగ్ దగ్గర. ఎన్ని రోజులు కన్స్ట్రక్షన్ అవుతుండే. ఐఎమ్ గోనా షో యూ వాట్ ఈజ్ ఇట్. ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదంట. మేబీ ఓపెన్ చేస్తే చిన్న మినీ పార్క్ లాగానేమో. లోపలికి నాట్ అలా మొన్న వచ్చినప్పుడు లేకుండే రాక. మనము లాస్ట్ మంత్ వచ్చినాం అనుకుంటా. బాగానే ఫాస్ట్ అయినా అయిపోయింది కన్స్ట్రక్షన్. సింగిల్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చింది. సింగిల్ 1/2 అన్నీ 1/2 తింటాం. వేగొన టేస్ట్. సో ఇక్కడైతే గడ్డీలు ఉన్నాం, చాలామంది ఉన్నారు. ఎక్కువ మటుకు అయితే కపుల్స్ ఉన్నారు. పర్లేదు, నేను అమ్మాయితో రావాలి, నీతో వస్తున్నాడు. నేను చెప్పాలరా, నేను అమ్మాయితో రావాలి, ఇది నా దరిద్రం, నాకు దరిద్రం. అంటే నేను అది అమ్మాయి అంతే కాదు. సరే, ఇట్స్ ఓకే బ్రో. ఎవరితో వచ్చినా ఎంజాయ్ చేయగలగాలి బ్రో. టైం హ్యాపీ స్పెండ్ చేయాలి, అంతే అంతే. దిస్ ఈజ్ అవర్ నూడిల్స్ వచ్చేసింది. అండ్ సో నూడిల్స్ టేస్ట్ అయితే ఇట్స్ యాక్చువల్లీ గుడ్. మరి ఎక్కువ స్పైస్ లేదు, ఎక్కువ కారం లేదు, కరెక్ట్ ఉంది, బాగుంది. అందరికీ అయితే నూడిల్స్ బాగుంది. కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ ఉంటుంది, అంటే లైట్ ఉంటుంది మీకు. ఇది టర్కిష్ చీజ్ కేకా? మిల్క్ కేక్. మిల్క్ కేక్ మీకు ఇష్టం కదరా? క్వాంటిటీ తక్కువ వస్తుంది, చీజ్ కేక్ బాగుంటుంది. తిన్న కేక్ నేను బాగుంటుంది అంటే ఆప్రికాట్ తీసుకున్నాం. చీజ్ కేక్ తీసుకున్నాం. కాఫీ ఫ్లేవర్ ఎలా ఉంది బ్రో? టేస్ట్ బ్రో నైస్, బాగా చీజ్ ఉంది. కేక్ అయితే కొంచెం ఓకే ఓకే. లెట్ మీ టేస్ట్ ఎ బైట్. పై నుంచి కాఫీ పౌడర్ వేసాను, లోపల నుంచి చీజ్ కేక్. ఎలా ఉన్నా కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ చూద్దాం టేస్ట్. ఓకే ఓకే, బాగుంది. సో మీరు ట్యాంక్ బండ్కి వస్తే కనుక ఈ అన్న దగ్గర అయితే షీర్ కుర్మా తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మొత్తం చాలా ప్రీమియం ఇస్తున్నాడు. ఈ యొక్క చిన్న బౌల్ 120 అంటే. టేస్ట్ చూడరా, టేస్ట్ ఇట్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, చాలా ప్రీమియం లుక్ ఉంది. అండ్ ఇందులో నెయ్యి వేస్తుండు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేస్తాం. మీరైతే పక్కా ట్రై చేయండి. అన్న దగ్గరకు వస్తాను. సెక్రటేరియట్ బిల్డింగ్ ఇక్కడనే. రేట్ అయితే 120, నాట్ బ్యాడ్. అట్లా బోటింగ్ వేద్దాం అనుకుంటున్నాం. అవునా? సో వి గాట్ ద టికెట్. ఇది లాస్ట్ బోట్ అంట. దిస్ ఇస్ ద లాస్ట్ బోట్. చాలా ఎందుకురా ఎక్కినా ఫస్ట్ వేరే ఉంటాయి. మనం బుద్ధుడు దగ్గర కూడా వెళ్తాం, వెళ్ళి అవుతాం. బుద్ధుడు ఉంటాం. సో లాస్ట్ టికెట్ అంట. ఈచ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉండే. చలో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మొత్తానికి అయితే మనం బోట్ ఎక్కేసాం అన్నమాట. బోటింగ్ సెక్రటేరియట్ బిల్డింగ్. అందరికైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. అట్లా కెమెరాలో
బా 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 వేరే లెవెల్ అరే ఎన్ని ఫీట్స్ ఉంటుంది ఏంది ఇది కొత్తగా ఉంది బోట్ సో ఇక్కడైతే ఇలా ఉంటుందన్నమాట బుద్ధ బ్యాక్ సైడ్ నుంచి జనాలు అయితే బాగానే ఉన్నారు వీకెండ్స్ టుడే ఇస్ యాక్చువల్లీ సాటర్డే సో మనమైతే ఇప్పుడు వచ్చేసినాం వీ కెన్ సీ బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ దిస్ ఈజ్ బుద్ధ చాలా బాగుంది ఇంకా నైట్ టైం ఇంకా చాలా బాగుంది మార్నింగ్ టైంలో ఫొటోస్ అంతా దిగలేము బికాస్ సన్లైట్ చాలా వస్తుంది ఫోటో వావ్ ఇట్స్ లుకింగ్ గుడ్ అండ్ ఇక్కడ నుంచి వీ క్యాన్ సీ ద సెక్రటేరియట్ బిల్డింగ్ సో ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అనమాట అరే మనం అసలు ఇక్కడ దిగాలరా అవునే ఎట్టా ఈ లైటింగ్ సరేదా సో లాస్ట్ బోట్ అంట వీ నీడ్ టు లీవ్ ఇంకా దిస్ వాజ్ సో బ్యూటిఫుల్ చూడడానికి అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళాలని లేదు బట్ వీ హ్యావ్ టు దేవుడు మావాడు ఓకే ఫోటో దిగుతాం వావ్ చాలా బాగుంది సో నౌ వీఆర్ లీవింగ్ వెళ్ళాలని లేదు చూడండి అసలు బాబా లుక్ అట్ దిస్ వైబ్ చాలా బాగుంది అయిపోయింది వీఆర్ బ్యాక్ సో ఫైనలీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం వచ్చేస్తాం వీ నీడ్ టు లీవ్ ఇంకా వాటర్ఫాల్ సో క్లోజ్డ్ వీఆర్ లీవింగ్ నౌ సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్ చూసారుగా మేము ఫుడ్ చాలా తిందాం అనుకున్నాం బట్ కొంచెం తినగానే ఫుల్ అయిపోయింది వీ కుడెంట్ ఈట్ మచ్ దట్ ఈస్ ఇట్ అండ్ తర్వాత బోటింగ్కి వెళ్ళాం ఇట్ వాస్ గుడ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ యా ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు మీరు ఇప్పటికి చాలామంది లైక్ యూట్యూబ్ అల్గరిథం ప్రకారం ఒక 65% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ లేడు నా వ్యూవర్స్లో సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెక్స్ట్ బ్లాగ్ వరకు ఐ గెస్ మనం 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వబోతున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఏదో తేడాగా ఉందేంటి